అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాకేష్. సో మన వారాహి రీహాబిలిటేషన్ సెంటర్ వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సెంటర్లో మత్తు పదార్థాలకి బాగా బానిస పడినటువంటి యువతని, అంటే యూత్ ఇప్పుడు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటారు, బయట చాలామంది డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్లో చాలామంది మునిగి తేలుతూ ఉంటారు. అటువంటి మత్తు పదార్థాలకి అలవాటు పడిన పేషెంట్స్ని మన దగ్గర రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. చాలామందికి ఏమవుతుందంటే ఈ మత్తు పదార్థాలు సడన్గా ఆపేయడం వలన విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ వాళ్ళ ప్రాణం మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎవరన్నా సరే మత్తు పదార్థాలు వదిలేద్దాము అని దృఢంగా కనుక మీరు అనుకుని ఉంటే అలాంటి పేషెంట్స్ని లేకపోతే అలాంటి మీ యొక్క రిలేటివ్స్ని కానీ మా రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకొస్తే కనుక ప్రాపర్గా ఒక సైకియాట్రిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పించడంతో పాటు ఒక సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్, అంటే దానికి సంబంధించి కొన్ని మందులు ఉంటాయి. వాళ్ళకి క్రేవింగ్ అంటాం, ఎప్పటికప్పుడు ఆ మత్తు తీసుకోవాలని చెప్పేసి వచ్చే క్రేవింగ్ తగ్గించడానికి మందులు ఇచ్చుకుంటూ క్రమేపీ వాళ్ళని ఆ మత్తు పదార్థాల యొక్క ఒక అలవాటు నుంచి మనం దూరం చేయడం జరుగుతుంది. సో ఇది ఒక పెద్ద ప్రక్రియ అండి, 2-3 రోజుల్లో జరిగేది కాదు. పేషెంట్ని మన దగ్గర రీహాబిలిటేషన్ సెంటర్లో అడ్మిట్ చేసుకోవాలి. ఒక సైకియాట్రిస్ట్ అనే ఆయన రెగ్యులర్గా పేషెంట్స్ని కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ని సూపర్వైజ్ చేసుకుంటూ మెల్లమెల్లగా డ్రగ్స్ వాడకం అనేది తగ్గించడం జరుగుతుందన్నమాట. సో ఎవరన్నా ఇలాంటి మీ దగ్గర బంధువులు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఖైని గుట్కా ఇలాంటి నికోటిన్ సంబంధించిన పదార్థాలకి అలవాటు పడిన వాళ్ళు ఉంటే మనం ఇక్కడ వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది.